సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తనను సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం సంతోషకరమన్నారు. 8 దశాబ్దాలుగా నుమాయి షో ట్రెండ్లో కొనసాగుతుందన్నారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందన్నారు. వాణిజ్య వ్యాపారంలో ఈ నుమాయిష్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎగ్జిబిషన్ విజయవంతం చేయాలని కోరారు. దాదాపు 2400 స్టాల్స్ ను ఏర్పాటు చేస్తామంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. 83వ ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి న్యూమాయిష్ కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి సార్, ఈసారి న్యూమాయిష్ కి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? మీరు న్యూమాయిష్ ప్రెసిడెంట్ కూడా ఎన్నికయ్యారు కదా, ఎలాంటి ఏర్పాటు ఉండబోతున్నారు? ఈరోజు ఇంతకుముందే చెప్పాం, ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వం ఈ నుమాయిష్ని ఏర్పాటు చేయటం అనేది. ప్రతి సంవత్సరం 80 సంవత్సరాల కాలం పాటు ఎగ్జిబిషన్ సొసైటీ వారు ఇదొక ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతంగా ఈ 80 సంవత్సరాలు నడిపారు. 2024 జనవరి 1 తారీఖు నాడు మొదలయ్యే ఈ నుమాయిష్ కూడా వారి వచ్చే జనాభా సంఖ్యను దృష్టిలో పెట్టుకొని స్టాల్స్ను ఏర్పాటు దృష్టిలో పెట్టుకొని తగు విధమైన మరి ఇక్కడ అన్ని తీర్ల చర్యలు తీసుకున్నాం, సదుపాయాలు కల్పించినాం. ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా సొసైటీకి సంబంధించిన అందరూ కూడా అన్ని తీర్ల మరి అప్రమత్తంగా ఉండి ఈరోజు విజయవంతం చేయడానికి అన్ని కార్యక్రమాలను కూడా మేము సుజావుగా జరగడానికి ప్రయత్నం చేస్తాం. గతంలో ఇటు నుమాయిష్ జరిగినప్పుడు కూడా అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి ఫైర్ సేఫ్టీ కానీ మిగతా ఇతర భద్రతాపరమైన చర్యలు కానీ ఎలాంటి తీసుకోవాలి? ఫైర్ రేడ్ హైడ్రెంట్లు పెట్టడం జరిగింది. అంటే సాఫిస్టికేటెడ్, అది ఎప్పుడు కూడా ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకూడదని అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే సొసైటీ వారు ఈ సదుపాయాన్ని కల్పించారు. ఎక్కడ కూడా అలాంటి సంఘటన జరగకుండానే చూస్తాం. నుమాయిష్ కి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వారి ఉత్పత్తులను కూడా ప్రదర్శించడానికి ఇక్కడ వస్తారు. వాళ్ళకి సంబంధించిన ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి, ఎట్లా ఉంది? అన్ని తీర్ల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చేవారు ఇంకో 10 మంది 20 మంది సంఖ్య పెంచుతూ ఉంటారు కనుక వీరికి ఉన్న గొప్ప అనుభవం ఇదే. ఈ సొసైటీ వారికి ఉన్న గొప్ప అనుభవం, వారి ఎక్స్పీరియన్స్, ఇలాంటివన్నిటిని కూడా తీసుకొని అన్ని తీర్ల సదుపాయాలు కలిగించడం జరిగింది. ఈ నుమాయిష్ కి సండే గానీ సాటర్డే గానీ ఎక్కువ రష్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా J1.1 కొత్త వేరియంట్ కూడా కరోనా వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి భద్రత పరంగా కానీ ఇటు హెల్త్ ఇష్యూస్ విషయంలో కానీ ఎట్లా తీసుకుంటున్నారు? ఇప్పుడు వేరియంట్ ఉన్నా లేకున్నా తగు విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని మేము ప్రజలను కోరుతా ఉన్నాం. సరే, ఇంకో వేరియంట్ ఉన్నది అని చెప్తా ఉన్న సందర్భంలో మీ ద్వారా కూడా నేను ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాము. తగు విధమైన జాగ్రత్త చర్యలు చేపట్టండి, మాస్కులు వేసుకొని రండి, వీలున్నంత వరకు సామాజిక దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఈరోజు అందరికీ కూడా సహకారం చేయమని కోరుతా ఉన్నాం. ఈసారి నుమాయిష్ టికెట్ కూడా 40 రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. మహిళా ఉచిత బస్సు ప్రయాణం లాగానే మహిళలకు కూడా ఎగ్జిబిషన్ కూడా ఫ్రీ ఇచ్చే అవకాశం ఉందండి. ఈరోజు మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళా సోదరిమణులందరికీ కూడా ఫ్రీ బస్ రైడ్ చేసింది. అందుకోసమే గత సంవత్సరం 22 లక్షల మంది వచ్చిండ్రు. ఈసారి 25 నుంచి 30 లక్షల మంది వస్తారు. మా మహిళా సోదరిమణులందరికీ కూడా ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కల్పించినాము మా ప్రభుత్వం. దాని ఎఫెక్ట్ కూడా ఉంటుందనే దృష్టిలో ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన మా పెద్దలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని అదే విధమైన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈసారి ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ సొసైటీకి సంబంధించి నుమాయిష్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాం. అయితే ఈసారి కోవిడ్ కొత్త వేరియంట్ కూడా వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి చర్యలు కూడా చేపడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇటు నుమాయిష్కి వచ్చే పబ్లిక్ అంతా కూడా మాస్క్ వేసుకున్న వాళ్ళు ఒకవేళ మాస్క్ వేసుకోరాకుండా కూడా ఉచితంగా కూడా తమ మాస్క్ పంపిణీ చేస్తాం. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని కూడా మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. కెమెరామ్యాన్ హేమంత్, సతీష్.